హాయ్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూటర్ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్న యానిమేషన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేద్దాం. పవర్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత 2 స్లైడ్స్ తీసుకుందాం. స్లైడ్ 1, స్లైడ్ 2. స్లైడ్ 1లో ఇన్సర్ట్లోకి వెళ్ళి ఓ డాట్ ద్వారా ఒక టెక్స్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఎనీ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ స్లైడ్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఎనీ పిక్చర్, యువర్ విష్ పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ యానిమేషన్ అనేది దేనికి అప్లై చేయాలి అంటే ఇన్సర్ట్ చేసిన టెక్స్ట్కి, ఇన్సర్ట్ చేసిన పిక్చర్కి, ఈ రెండిటికి అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ టెక్స్ట్ ఉన్న సైడ్ సెలెక్ట్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ యానిమేషన్స్ మెనూ, యానిమేషన్స్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. కింద చిన్న పాయింట్ ఉంటుంది, క్లిక్ ఇచ్చి ఇక్కడ ఉన్న యానిమేషన్స్లో ఏ యానిమేషన్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ ఎనీ యానిమేషన్, యువర్ విష్. నెక్స్ట్ వన్, అలాగే ఫోటో ఉన్న సైడ్ సెలెక్ట్ చేసి ఫోటో మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి అంటే ఫోటోని సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ యానిమేషన్స్లోకి వెళ్ళి కింద చిన్న పాయింట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ ఎనీ యానిమేషన్, ఏదో ఒక యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా యానిమేషన్స్ అనేది అప్లై అవుతుంది. యానిమేషన్ అప్లై చేసిన తర్వాత ఆ యానిమేషన్స్ ఎలా అప్లై అవుతున్నాయో ఫుల్ స్క్రీన్లో మనం చూడాలి అంటే F5 ఫుల్ స్క్రీన్, స్లైడ్ షో. నెక్స్ట్ సైడ్ ఓపెన్ అవ్వడానికి మనకి తెలుసు కదా, స్పేస్, ఎంటర్, రైట్ ఆరో, లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేయండి. అలా టెక్స్ట్కి యానిమేషన్ అప్లై అవుతుంది. సేమ్ టైం ఇన్సర్ట్ చేసిన ఫోటోకి కూడా యానిమేషన్ అప్లై అవుతుంది. ఈ విధంగా మనం టెక్స్ట్కి, ఫోటోకి యానిమేషన్ అప్లై చేయొచ్చు. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.